ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో 3500 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ రోజు ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల తుర్కయంజల్ మున్సిపాలిటీలకు సంబంధించిన 826 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది. మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారుడు 3 దసరా పండుగ వరకు ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయలు తమ అకౌంట్లోకి వేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరికి లంచాలు ఇవ్వకూడదు, ఎవరైనా అధికారులు లబ్ధిదారులను వేధించినట్లయితే తమకు నేరుగా ఫోన్ చేసి సమస్య చెప్పాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు అనంతరెడ్డి బాలకృష్ణ, లబ్ధిదారులు, నాయకులు పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా పటకాయలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. న్యాయం చేస్తాను రంగన్న చెప్పిండు. రంగన్న మంత్రి పదవి వస్తే మా మున్సిపాలిటీ ఇంకా అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే కేవలం ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇంత డెవలప్మెంట్ చేయగలిగారు. మంత్రి పదవి అవుతే నియోజకవర్గం మొత్తం అద్దంలో అవుతుందని మాకు గట్టి నమ్మకం ఉంది. దాదాపు నియోజకవర్గం ప్రజలందరూ మనసులో కూడా ఆయన మంత్రి కావాలని కోరుకుంటున్నారు. మంత్రి అవుతే డెఫినెట్గా మా అందరికీ మంచి రోజులు వస్తాయని మేము ఆశిస్తున్నాము. రంగన్నకు ప్రత్యేక ధన్యవాదాలు మా ఇంజాపూర్ గ్రామం నుండి. నా పేరు మాధురి, తొరూరు గ్రామం. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు పట్ట శాంక్షన్ జరగడం జరిగింది. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందజేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు అన్ని విధాలుగా నిరుపేదలకు నిరుపేదలకు గుర్తించి ముందుకి కొనసాగుతాము కదా అనే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది. వాళ్ళు ఇవ్వలేదు. ఏదైనా ఇస్తే ఎవడైతే ఎంబడి తిరిగి ఎక్కడైతే డబ్బులు వసూలు చేసిస్తారో వాళ్ళకి ఇచ్చినటువంటి స్కీములు కూడా ఉన్నాయి. గొర్రెలు ఇచ్చిండ్రు, బర్రెలు ఇచ్చిండ్రు, లేకపోతే ఇంకా దున్నపోతులు ఇచ్చిండ్రు, ఏమేమి ఇచ్చిండ్రు మాకు తెలియదు. కానీ అవన్నీ కూడా ఎవరికి ఇచ్చిండ్రు? రోజు జెండా పట్టుకొని ఇండ్ల పట్టు తిరిగేటువంటి తప్ప పేదవానికి ఎవరికి కూడా ఇవ్వలేదు. 7 లక్షల కోట్ల రూపాయలు మనకు అప్పు పెట్టినారు. ఆ అప్పులు ఎవరు కట్టాలి? వల్ల మనమే కట్టాలి. ఒక ఇల్లు ఇవ్వలే, లేకపోతే ఒక పింఛన్ ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అందుకే ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి అధికారంతో మేము అప్పుడే చెప్పినాం, ఇది ప్రజల పాలన, ప్రజల కోసం మేము పనిచేస్తాము, ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి మేము వస్తాము. అంటే మీరందరూ ప్రజా పాలన కావాలని, కాంగ్రెస్ పార్టీ రావాలని మీరు చాలా మటుకు తెలివి ఉన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి వేసింది. తెలివి లేనటువంటి పాపం అమాయకులు ఎవరు డబ్బులు ఇస్తే వారి వెనుకపోయి ఉండొచ్చు. తెలివి ఉన్న మాత్రం డబ్బులు తీసుకున్నా ఎక్కడైనా కాంగ్రెస్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయని మీరందరూ కూడా ఆశించారు. అదే ఈ రోజు మేము ఇచ్చే పథకాలు. 200 యూనిట్ల కరెంటు కానీ, మహిళా సోదరిమణులకు ఇచ్చేటువంటి బస్సు సౌకర్యం కానీ, లేకపోతే ఇప్పుడు ఇచ్చే ఇల్లు కానీ, రేపు నుండి ఇవ్వబోయే పింఛన్లు కానీ, రేషన్ కార్డు కానీ, ఇవన్నీ ఎవరి కోసం ఇస్తున్నాం? ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెళ్ళకు. పేదరికంలో